వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బ్రెస్ట్ క్యాన్సర్ మహిళల్ని వేధించే మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో ఇది ఒకటి. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే బ్రెస్ట్లో ఏదైనా క్యాన్సర్ సెల్ స్టార్ట్ అవుతుందంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ముందుగానే ఎలా గుర్తించాలి, ప్రివెన్షన్ అంటే ఏముంది, వస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మనం చాలా తరచుగా మోస్ట్ కామన్గా వింటూ ఉంటాము. ఏదైనా ఒక సెల్ ఒక కణితి తయారవుతుంది అంటే అసలు ఎట్లా డాక్టర్ గారు, ఎట్లా స్టార్ట్ అవుతుంది, బాడీలో ఏమైనా చేంజెస్ ఉంటాయా, లక్షణాలు ఏమైనా కనిపిస్తాయి? ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో కామన్ క్యాన్సర్ అండి. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉండింది, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్. మీరు అడిగిన దాని ప్రకారం ముందుగానే మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే చిన్న గడ్డలాగా మనకి చేతికి తగులుతుంది అనమాట ఆడవాళ్ళకి. వాళ్ళు మామూలుగా ఎప్పుడంటే స్నానం చేస్తున్నప్పుడు అప్పుడు నోటీస్ చేసుకుంటారు అనమాట. సో మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ అక్టోబర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని ఫాలో అవుతాం మనం. ఎందుకంటే ప్రజల్లో ఈ అవగాహన అనేది కల్పించడానికి అనమాట. ఈ ప్రతి ఒక్కరు మహిళలు ఏంటంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోమని ఎందుకు చెప్తామంటే దీనివల్లే అనమాట. ఈ కణితి ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉన్నప్పుడే మనం కానీ కనుక్కున్నట్లయితే, అంటే స్టేజ్ 1లో ఉన్నప్పుడైతే మనకి 95% మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. సో ఆ అవగాహన కల్పించడానికి మనము ఈ అవేర్నెస్ మంత్ అనేది ఫాలో అవుతాం. ఇది ఎవరికి వస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా రావచ్చండి. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళు ప్రతి మహిళ రిస్క్లో ఉన్నట్లే. మనం పోల్చుకుంటే వెస్టర్న్ కంట్రీస్లో అయితే 8 మంది మహిళల్లో ఒక మహిళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంత ఎక్కువ రిస్క్ అనమాట. మన భారతదేశంలో చూసుకుంటే అర్బన్ రూరల్ డిఫర్ అనమాట. అర్బన్లో చూసుకుంటే 25 నుంచి 30 మహిళల్లో ఒకరికి ఈ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది. రూరల్లో ఛాన్సెస్ తక్కువ, 50 నుంచి 60 మందిలో ఒకరు ఈ బారిన పడేయడానికి రిస్క్ ఉంటుంది అనమాట. సో ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ రొమ్ము క్యాన్సర్కి కొన్ని వంశపారంపర్యంగా ఓన్లీ 5 to 10% రావచ్చు. 90% మటుకు మన లైఫ్ స్టైల్ దీనివల్లే వస్తాయండి. ఒకటి ఒబేసిటీ అనేది ముఖ్య కారణము ఎక్కువ. ఇంకోటి ఏంటంటే మనకి ఆల్కహాల్ ఇవి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్గా ఉంటుంది కదండి. 30 ఈ మధ్య ఏంటంటే ఎస్పెషల్లీ మన అర్బన్ సెటప్లో కెరీర్ ఓరియంటెడ్ ఉంటారు మహిళలు. 30 సంవత్సరాలు దాటాక ప్రెగ్నెంట్ అవుతారు. సో వాళ్ళల్లో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బ్రెస్ట్ ఫీడ్ చేయరు కదా. ఇప్పుడు హార్డ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎవరు చేయట్లేదు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుందండి. ఇది చాలా మందికి తెలీదు. సో మేము అదే చెప్తాం. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఒకటి ఏంటంటే అఫ్కోర్స్ ఇన్ఫాంట్కి బేబీకి ఎట్లాగో మంచి జరుగుద్ది, తల్లికి కూడా అది సేఫ్ అనమాట. సో సేవ్ చేస్తుంది ఈ రొమ్ము క్యాన్సర్ రాకుండా. కొన్ని మన చేతుల్లో లేనాటి ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పినట్టు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు కొన్ని మనం అవాయిడ్ చేయలేము. ఒకటి ఏంటంటే ఎర్లీ మెనార్కి లేట్ మెనోపాస్ అంటారు. అంటే చిన్న వయసులోనే పీరియడ్ స్టార్ట్ అవడము చాలా కాలం పాటు. మామూలుగా యావరేజ్గా మహిళలకి 45 నుంచి 45 సంవత్సరాల లోపల పీరియడ్స్ ఆగిపోతాయి. కొందరికి 50 సంవత్సరాలు దాటాక కూడా పీరియడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇదే కాకుండా ఏజ్ ఫ్యాక్టర్, ఎంత ఎక్కువ వయసు ఏజ్ ఎల్డర్లీ అయితే రొమ్ము క్యాన్సర్ రావడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. మూడోది ఏంటంటే ఆబ్వియస్గా ఫ్యామిలీ హిస్టరీ. ఫ్యామిలీలో ఎక్కువ మందికి ఉన్నింది అనుకోండి, వీళ్ళకి వచ్చే కామన్ వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవే మన చేతుల్లో మోరాలెస్ లేవన్నమాట ఏజ్ అనేది. బట్ ఈ మెయింటైనింగ్ ఐడియల్ బాడీ వెయిట్ కానీ, ఎంకరేజింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ, ఆల్కహాల్కి వీటికి దూరంగా ఉండడం కానీ, ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ చేసుకుంటే మనకి రిస్క్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గించుకోవచ్చు మనం. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే బ్రెస్ట్లో చేంజెస్ అంటే ఒక ట్యూమర్ అయినా స్ట్రక్చరల్ చేంజెస్ కనిపించేవి ఏమైనా ఉంటాయా? కామన్ వచ్చి కంతండి, గడ్డ. ఒక్కోసారి ఏంటంటే నిప్పుల నుంచి బ్లడ్ డిశ్చార్జ్ రావడం అదొకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే స్కిన్లో చేంజెస్ ఉంటాయి. మన ఆరెంజ్ అంటే మన మామూలు దాని స్కిన్ ఎట్లా ఉంటుందండి, డాట్స్ వచ్చి అట్లాంటి చేంజెస్ కూడా రావచ్చు. కొందరిలో ఏంటంటే
రొమ్ము షేప్ అంటే రెండు సిమెట్రికల్గా ఉండాలి, కుడి వైపు ఎడమ వైపు. ఎప్పుడైతే అంటే పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్లో అది కూడా చూసుకోండి అంటాం, అంటే మిర్రర్ అద్దం ముందు నిలబెట్టుకొని. ఒక్కోసారి తేడాగా ఉంటుందండి ఒక రొమ్ముతో పోల్చుకుంటే. సో అది కూడా ఒక ఎర్లీ లక్షణం కావచ్చు. కొందరిలో అయితే కంతేం ఉండదు కానీ సంఖలో గెడ్డల్లాగా, అంటే యాక్సిలర్ లింఫ్ నోడ్స్ అంటారు, వాటితో కూడా రేర్గా ప్రెసెంట్ అవుతుంటారు. సో గెడ్డే కాదు, నిప్పుల నుంచి డిశ్చార్జ్ వచ్చిన కామన్గా, అంటే నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తే క్యాన్సర్ అని కాదు, ఇన్ఫెక్షన్ వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్లు చేసుకొని రూల్ అవుట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందో రాదో తెలుసుకోవడానికి స్క్రీనింగ్ ఉంది. సో మ్యామోగ్రామ్ ఏ వయసులో వెళ్ళాలి డాక్టర్ గారు ఆ టెస్ట్కి? మ్యామోగ్రామ్ అనేది ఐడియల్గా 40 సంవత్సరాలు దాటాక చేసుకోవాలండి, ప్రతి మహిళ చేసుకోవాలి. ఒకవేళ కానీ హై రిస్క్లో ఉన్నారనుకోండి, హై రిస్క్ ఇన్ ది సెన్స్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వాళ్ళలో కొంచెం ఎర్లీగానే చేసుకోండి, 30 సంవత్సరాలు దాటాకే చేసుకోండి మ్యామోగ్రామ్ అని మేము అడ్వైస్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే ఉంటుంది, ఇంకోటి అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ తక్కువ 30 to 40 ఆ ఏజ్లో ఉండే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉండి ఇది ఉంటే మటుకు మేము ఫస్ట్ అల్ట్రాసౌండ్ మెమోనే అడ్వైస్ చేస్తాం అనమాట. 40 years దాటాక మటుకు ఎక్స్రే మెమో చేసుకుంటే అడ్వైస్ చేస్తాం. ఓకే. సో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే అంటే ట్రీట్మెంట్స్ అంటే ఎట్లా ఉంటాయి డాక్టర్ గారు? మామూలుగా ఫస్ట్ డయాగ్నోస్ అయింది అనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నారని మనం కొన్ని టెస్టులు చేస్తాం అనమాట. అంటే ఇంకెక్కడైనా స్ప్రెడ్ అయిందా, అక్కడ వరకే ఉందా, ఏంటని చూస్తాం. అదే కాకుండా ఇప్పుడు ఇది వరకు మీద పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ వచ్చింది. ఆ ముక్క పరీక్ష మీద కొన్ని ఇది టెస్టులు చేస్తాం అనమాట. ఏమన్నా టార్గెటెడ్ థెరపీస్ చేయవచ్చా, మ్యూటేషన్స్ అనేది ఈజీఎఫ్ఆర్ అని కొన్ని మ్యూటేషన్స్ అనేది మనము డిటెక్ట్ చేస్తాం అనమాట. ఆ బయాప్సీ పని చేస్తాము, దాన్ని టార్గెట్ చేయవచ్చు. ఇది వరకట్లాగా అందరికీ కీమోథెరపీలు అవి అవసరం లేదు. కీమోథెరపీ అన్న అవాయిడ్ చేసి టార్గెటెడ్ థెరపీస్ అవి ఇచ్చుకోవచ్చు అనేది చూస్తాం. సో అదొకటి. ఆ మ్యూటేషన్ టెస్ట్ అనేది చేస్తాం, స్టేజ్ అనేది చూసుకుంటాం. అది పెట్ స్కాన్ కావచ్చు, సింపుల్ సిటీ స్కాన్ ఇవి కూడా కావచ్చు. వన్స్ ఆ స్టేజ్ అన్నీ తెలిసాక మనము ఆ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డెసిషన్ తీసుకుంటామండి. మోస్ట్లీ ఫస్ట్ సర్జరీనే ఉంటుంది, ఆపరేషన్ చేసి. అదృష్టం ఏంటంటే పాత రోజుల్లో రొమ్ము అంతా తీసేసేవాళ్ళు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము తీసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే స్టేజ్ తక్కువ ఉంది అనుకోండి, రొమ్ము అంతా తీయాల్సిన అవసరం లేదు. మీకు తెలిసి ఆడవాళ్ళకి రొమ్ము లేకపోవడం అనేది అది కాస్మెటికలీ అది చాలా డివస్టేటింగ్గా ఉంటుంది. రొమ్ము అనేది తీయాల్సిన అవసరం లేకపోతే ఆ గడ్డ వరకు తీస్తే చాలు. తీసుకొని తర్వాత రేడియేషన్ అది ఇచ్చుకోవడం జరుగుతుంది అనమాట. సో వన్స్ ఫస్ట్ ఆపరేషన్ కంపల్సరీ. ఆపరేషన్ అయ్యాక ఆ బయాప్సీ వస్తుంది కదండి, ఫైనల్ హిస్టోపాథలాజికల్ రిపోర్ట్ అంటారు. దాన్ని బట్టి ఏమన్నా కీమోథెరపీ అవసరం పడితే కీమోథెరపీ, రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. కీమోథెరపీ అంటే అది మెడిసినే. ఎస్, మెడిసిన్ ఇస్తే ఎక్కడైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయేమో. అవునండి. సర్జరీ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్. ఈ సిస్టమిక్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కీమోథెరపీ కావచ్చు, టార్గెటెడ్ థెరపీ కావచ్చు. ఏంటంటే బాడీ అంతా ఆబ్వియస్గా అది మెడిసిన్ బొద్దు కాబట్టి ఇంకెక్కడ ఉన్నా కూడా మైక్రోస్కోపిక్ డిసీజ్ అంటారు, అంటే కంటికి కనిపించిన కణాలు ఏదో ఉన్నా కూడా వాటిని నాశనం చేస్తుంది అనమాట. రేడియేషన్ అంటే రేడియేషన్ అంటే భయపడిపోతారు డాక్టర్ గారు. సో ఆ రేడియేషన్ ఇస్తారు, చాలా కాల్ చేస్తారు, స్కిన్ అంతా కాలిపోతుంది అట్లాగా. ఎందుకు డాక్టర్ గారు అంత పెయిన్ఫుల్గా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? ఒకటండి, నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ని. మామూలుగా ఇప్పటికీ మామూలుగా కామన్గా అయితే కరెంట్ పెట్టారు అంటారు. అది పెద్ద అపోహ. అంటే కరెంట్ అంటే అదేం షాక్ కొట్టే అట్లాంటిది కాదు. బేసికల్గా యాజ్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నేను చెప్పేది ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ 3 రకాలు ఉంటాయి: సర్జరీ, సిస్టమిక్, రేడియేషన్ అని. అన్నిటికన్నా సేఫెస్ట్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే రేడియేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అది. రేడియేషన్ అనేది లోకలైజ్ ట్రీట్మెంట్, ఎక్కడ ఉందో అక్కడ వరకే చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఒక ఎక్స్రే తీసినట్టు ఉంటుంది, అదేం షాక్ కొట్టినట్టు ఉండదు. ప్రతి ఒక్కరూ మనలో ఎప్పుడో ఒకసారి ఎక్స్రే అయితే తీసుకొని ఉంటారు కదా, అట్లాగే ఉంటుంది. ఆ కిరణాలు, ఆ ఎక్స్రే కిరణాలతో ట్రీట్ చేస్తారు. అది మనకి తగిలినట్టు తెలీదు, కంటికి కనిపించవు, స్మెల్ రాదు, దూరం నుంచి లైట్ వేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. పాత రోజుల్లో పద్ధతులు కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేదండి. కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ చేసేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్లో ఏమవుతుందంటే ఐఎంఆర్టీ అని, ఐజీఆర్టీ అని కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల ఏంటంటే ఎక్కడి వరకు మనకు అవసరమో గడ్డ ఉందో క్యాన్సర్, దాన్నే టార్గెట్ చేస్తాం అనమాట.
చుట్టూ ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ని ఈ రేడియేషన్ బారిన పడకుండా అవాయిడ్ చేసుకుంటాం. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సేఫెస్ట్ ట్రీట్మెంట్. ఇంకోటి ఏంటంటే ఎల్డర్లీ ఒకప్పుడు 80-90 సంవత్సరాల వాళ్ళకి రేడియేషన్ అనేది అసలు క్యాన్సర్ ట్రీట్మెంటే వద్దంటారు. కానీ రేడియేషన్ అనేది సేఫ్గా చేసుకోవచ్చండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మగవాళ్ళలో వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్స్ ప్రాస్టేట్ క్యాన్సర్. అది పెద్ద వయసు వాళ్ళలోనే వస్తుంది. అది రేడియేషన్తో టోటల్ క్యూర్ చేసుకోవచ్చు మనం. ఇంకా గర్భసంచి క్యాన్సర్లో కూడా 80-90 సంవత్సరాల వాళ్ళకి కూడా మనం ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నిక్స్తో ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి, నీట్గా టాలరేట్ చేస్తారు. కొన్ని స్టేజ్ ఎర్లీగా స్టేజ్ ఉంటే మొత్తం నయం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా చెప్తారు ఏంటంటే ఆ రేడియేషన్ ఇచ్చే ఆ రేస్ ఓన్లీ క్యాన్సర్ ఉన్న ప్లేస్లో కాకుండా పక్కన హెల్దీ ప్లేస్లో పడితే కూడా అక్కడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని. అట్లేం ఉండదండి. క్యాన్సర్ రేడియేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకలైజ్ ట్రీట్మెంట్ ఫస్ట్. ఎందుకంటే మీరు ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే కొన్ని క్యాన్సర్కి రేడియేషన్ ఇండ్యూస్డ్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడో రేడియేషన్ ఇవ్వడం వల్ల క్యాన్సర్ వచ్చడానికి రిస్క్ ఉంటుంది. అది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇదివరకు ఎప్పుడో రేడియేషన్ ఇచ్చారు దానివల్ల. సో ఆ రేడియేషన్ క్యాన్సర్లో 1000 మందిలో ఒకరికి రావచ్చండి. మనం రేడియేషన్ ఏదైనా క్యాన్సర్కి ట్రీట్ చేయడం వల్ల 1000 మందికి చేస్తే ఒకరికి ఆ రేడియేషన్ ఇండ్యూస్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అంటే చాలా తక్కువ, 1 in 1000 అంటే. ఇంకోటి ఏంటంటే ఆ రేడియేషన్ వల్ల నేను ఇచ్చిన వల్ల వచ్చే క్యాన్సర్ కొన్ని సంవత్సరాలు పడుతుంది. అది 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు. అందుకే మ్యాక్సిమం మనం పిల్లల్లో యంగ్ ఇండివిజువల్స్లో కూడా చిన్న వయసు వాళ్ళు రేడియేషన్ వీలున్నంత వరకు అవాయిడ్ చేసుకుంటాం, ఎస్పెషల్లీ పిల్లల్లో. ఇంకా తప్పదు ఇదే లాస్ట్ మొడాలిటీ అంటేనే ఇస్తాం అనమాట రేడియేషన్. రేడియేషన్ ఇచ్చాక మళ్ళీ కీమో ఉంటుందా డాక్టర్ గారు? అది డిపెండ్స్ అండి. ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ సర్జరీ చేసి సిస్టమిక్ ట్రీట్మెంట్ ఇచ్చి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక్కోసారి రేడియేషన్ తర్వాత కూడా కీమో. కామన్గా రొమ్ము క్యాన్సర్లో ఇట్ డిపెండ్స్ అండి, మనం ఏ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నాము, ఏ టైపు అనేది, దాన్ని బట్టి ఆ సీక్వెన్స్ అనేది మారొచ్చు కొంచెం అటు ఇటుగా. ఎవరికైనా ఏదైనా అవయవానికి క్యాన్సర్ వస్తే ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా మందులు వాడాల్సిన పరిస్థితి ఉంటుందా? వన్స్ టోటల్ ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయినాయి అనుకోండి, అంటే మనము 4th స్టేజ్ గురించి కాదు మాట్లాడేది, 1, 2 కానీ కొన్ని 3rd స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ అంతా అయ్యాక వాళ్ళు ఫాలోఅప్లో అనేది ఉండాలండి. క్యాన్సర్ని బట్టి యావరేజ్గా మనం 3 నెలలకు ఒకసారి మొదటి 2 సంవత్సరాలు ఫాలోఅప్లో ఉండండి అని చెప్తాం అనమాట. క్లినికల్గా ఎగ్జామిన్ చేస్తాము, కొన్ని టెస్టులు చేస్తాము, అవసరం అంటే సంవత్సరానికి ఒకసారి పెట్ స్కాన్ అని అవి చేస్తాం. వన్స్ 2 years దాటాక కొంచెము ఆ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుద్ది అనమాట. 6 నెలలకు ఒకసారి అట్లా పిలుస్తాం. సో అది ఆ ఫాలోఅప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒకసారి క్యాన్సర్ వచ్చి నయం అయిపోయింది పూర్తిగా అని క్లారిటీగా మనం చెప్పలేం. రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండాలి. కాకపోతే 10 సంవత్సరాల వరకు వాళ్ళు క్యాన్సర్ ఫ్రీ ఉంటే వాళ్ళకి క్యాన్సర్ తగ్గింది అని మనము చెప్పొచ్చు అనమాట. తరచుగా ఫీవర్ వస్తే కూడా వాళ్ళు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ అది పెట్టినట్లేనా డాక్టర్ గారు? అట్లేం లేదండి. ఫీవర్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అఫ్ కోర్స్ కొన్ని క్యాన్సర్లు ఏంటంటే ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్స్ ఉందనుకోండి, దాంట్లో ఆ తెల్ల రక్త కణాలు అది చాలా ఎక్కువ WBC ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుద్ది. కణాలు ఎక్కువ ఉంటాయి కానీ అది పనికొచ్చేటి కాదనమాట. సో వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫీవర్ బారిన పడుతుంటారు అన్నమాట. అఫ్ కోర్స్ కొన్ని హెమటలాజికల్ మ్యాలిగ్నెన్సీస్ వాళ్ళు ప్రెసెంట్ అవడమే ఎక్కువ, రెగ్యులర్ ఫీవర్ రావడము దాంతో ప్రెసెంట్ అవుతారు అనమాట. దాని మీద మనం టెస్టులు చేయడం వల్ల ఇవన్నీ బయటపడుతుంటాయి ఒక్కోసారి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలే చెప్పారు. బేసికల్గా అలాంటి కారణాలకి వీళ్ళు దూరంగా ఉండాలి. సో మన సిస్టమ్ ఎలా ఉందో అలా ఫాలో కావాలి. లేట్ మ్యారేజెస్ కానీ, లేట్గా పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం కానీ, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఉండడం కానీ అలాంటివి. సో ఏదైనా మన పాత పద్ధతులు ఎట్లా ఉన్నాయో వాటిని ఫాలో అవుతే మంచిది. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. స్క్రీనింగ్ ఉంటుంది, దానికి పర్టికులర్ ఏజ్ ఉంటుంది, ఆ ఏజ్ నుంచి స్క్రీనింగ్ చేసుకుంటే మంచిది. వచ్చినా భయపడాల్సిన పని లేదు. ట్రీట్మెంట్సే ఉన్నాయి, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్సే ఉన్నాయి. ఏదైనా చేంజెస్ వస్తాయేమో తర్వాత అందరికీ తెలిసిపోయేలాగా ఉంటుందేమో అంటే అలా లేదు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది. సో భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా లేకుండా ట్రీట్మెంట్స్ వచ్చాయి కాబట్టి అందరూ దానికి భయపడకుండా ఉండాలి. క్యాన్సర్ అంటే భయపడేది ముందు ట్రీట్మెంట్ కన్నా దానికి అయ్యే బిల్లు గురించి భయపడుతూ ఉంటారు డాక్టర్ గారు. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలి హాస్పిటల్స్. అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు కవర్ అవుతాయా దానికి? డెఫినెట్గా ఉంది.
ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్సెస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కవర్ ఆ. చేస్తాయి. ఇందులో రేడియేషన్ కానీ సర్జరీ కానీ ఇవే కాదు, సిస్టమిక్ ట్రీట్మెంట్ ఉన్నాయి, టార్గెటెడ్ థెరపీస్ అవి ఉన్నాయి కదండి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ అవి కూడా కవర్ అవుతాయి. బట్ మనం మాట్లాడుకునేది గొప్ప వాళ్ళ గురించి. ఆఫ్ కోర్స్ పేదవాళ్ళకి కూడా క్యాన్సర్ రావచ్చు. అదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఆరోగ్యశ్రీ అని ఇట్లాంటివి అందుబాటులో ఉన్నాయి, మనకి ఆయుష్మాన్ భారత్ అని. లక్కీగా ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది బాగానే కవర్ అవుతుందండి. మందుల రేట్ ఎక్కువ ఉంటాయి డాక్టర్? మందుల రేటు ఎక్కువగానే ఉంటుందండి, కానీ లక్కీగా ఏంటంటే చాలా వరకు తగ్గిందండి. ఒక 5 yearsతో పోల్చుకుంటే ఈ పెద్ద పెద్ద టార్గెటెడ్ థెరపీస్ ఇవన్నీ బాగా అంటే అందుబాటులోకే వచ్చాయి. ప్లస్ నేను చెప్పినట్టు ఈ ఏ అయితే ఆరోగ్యశ్రీ వీటిల్లో గవర్నమెంట్ స్కీమ్స్లో అంటే వాళ్ళకి క్యాష్లెస్ స్కీమ్స్ అనమాట, అందరూ డబ్బులు పెట్టుకునే వాళ్ళు కాదు. అందులో కూడా మోర్ ఆర్ లెస్ చాలా వరకు క్యాన్సర్ కవర్ అవుతాయండి. సో ఆ పరంగా ప్రతి ఒక్కరు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సైకలాజికల్గా కూడా వాళ్ళు ఫిట్గా ఉండాలంటే ఏం చేస్తారు డాక్టర్ గారు? అది చాలా ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎవరికన్నా సపోజ్ ఫ్యామిలీలో వచ్చిందంటే వాళ్ళకే కాదండి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సఫర్ అవుతారు. సపోజ్ మహిళకే వచ్చింది అనుకోండి, ఆమె పిల్లల్ని కేర్ చేసుకోవాలి, భర్త అదే సంపాదించే మగతనికి వచ్చింది అనుకోండి, ఆబ్వియస్గా వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేటి ఎఫెక్ట్ అవుతుంది, ఫైనాన్షియల్గా బాగా దెబ్బతింటారు. అఫ్ కోర్స్ లోవర్ మిడిల్ క్లాస్ కానీ పూర్ వాళ్ళలో. సో వాళ్ళకి నిజం చెప్పాలంటే చాలా వరకు ట్రీట్మెంట్ వరకు మేము చేస్తాం, కానీ ఈ సైకలాజికల్ సపోర్ట్ అనేది చాలా అవసరం అనేది. సో చాలా వరకు మేమే చేస్తాము, బట్ చాలా వరకు ఇవి ఉన్నాయన్నమాట, ఎన్జిఓస్ అవి ఉన్నాయన్నమాట, దే ట్రై టు హెల్ప్ దెమ్ అనమాట, అట్లీస్ట్ సైకలాజికల్గా. ఇది మీ అడిగిన క్వశ్చన్ చాలా మంచిది, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంటే కాకుండా అది కూడా సైకలాజికల్గా వాళ్ళకి ధైర్యం చెప్పడము, వాళ్ళకే కాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అది ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని డాక్టర్లు చెప్పిన ఈ స్క్రీనింగ్స్ ఇలాంటివి ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.